ఆదికాండము 40వ అధ్యాయము 4వ వచనం నుండి 23వ వచనం వరకు, 41వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారి కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత the captain of the guard appointed Joseph to be with them, and he attended them. They continued for some time in custody. వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను. And one night they both dreamt. The cupbearer and the baker of the king of Egypt, who were confined in the prison, each one own dream, and each dream with its own interpretation. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. When Joseph came to them in the morning, he saw that they were troubled. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి యందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. So he asked Pharaoh's officers who were with him in custody in his master's house, why are your faces downcast today? అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితోననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. They said to him, we have had dreams, and there is no one to interpret them. And Joseph said to them, do not interpretations belongs to God. Do not interpretations belong to God. Please tell them to me. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. So the chief cupbearer told his dream to Joseph and said to him, in my dream there was a vine before me. ఆ ద్రాక్షావల్లి 3 తీగలుండెను. అది చిగిరించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయెను. And on the vine there was 3 branches. As soon as it budded, its blooms shot forth, and his clusters ripened into grapes. మరియు ఫరో గిన్నె నా చేతిలో నుండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితినని తన కలను అతనికి వివరించి చెప్పాను. Pharaoh's cup was in my hand, and I took the grapes and pressed them into Pharaoh's cup and placed the cup in Pharaoh's hand. అప్పుడు యోసేపు, దాని భావం ఇదే, ఆ మూడు తీగలు 3 దినములు. Then Joseph said to him, this is the interpretation. The 3 branches are 3 days. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడివై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. In the 3 days Pharaoh will lift up your head and restore you to your office, and you shall place
Pharaoh's cup in his hand as formerly when you were his cupbearer. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఓన్లీ రిమెంబర్ మీ వెన్ ఇట్ ఈస్ వెల్ విత్ యూ అండ్ ప్లీజ్ డూ మీ ద కైండ్నెస్ టు మెన్షన్ మీ టు ఫరోస్ అండ్ సో గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. ఏలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము. మరి ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. ఫర్ ఐ వాజ్ ఇండీడ్ స్టోలెన్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద హెబ్రూస్ అండ్ he also I have done nothing that they should put me into the pit. అతడు తెలిపిన భావము మంచిదని భక్షకారుల అధిపతి అతని చూచి అతనితో ఇట్లనెను, నేనును కలగంటిని. ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద నుండెను. When the chef bakes saw that interpretation was favorable, he said to Joseph, I also had a dream. There was 3 cake baskets on my head. 3 cake baskets on my head. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. And in the uppermost basket there were all sorts of baked food for Pharaoh, but the birds were eating it out of the basket on my head. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు. And Joseph answered and said, this is its interpretation. The 3 baskets are 3 days. ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయునని ఉత్తరమిచ్చెను. In 3 days Pharaoh will lift up your head and hang you on a tree, and the birds will eat the flesh from you. 3వ దినమున జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్షకారుల అధిపతి తలను పైకెత్తి. On the 3rd day, which was Pharaoh's birthday, he made a feast for all his servants and lifted up the head of chief cupbearer and the head of the chief baker among his servants. పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. He restored the chief cupbearer to his position and he placed the cup in Pharaoh's hand. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. But he hanged the chief baker as Joseph had interpreted to them. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మరిచిపోయెను. Yet the chief cupbearer did not remember Joseph but forgot him. ఇంతటితో 40వ అధ్యాయము కంప్లీట్ అయినది. 41వ అధ్యాయము. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా 2 చూపునకు అందమైనవియు బలిసినవినైన ఎడ్లు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. After 2 whole years Pharaoh dreamt that he was standing by the Niles, and behold,
there came up out of the Nile 7 cows, attractive and plump, and they fed in the reed grass. reed grass. వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను. అండ్ behold, 7 other cows, ugly and thin, came up out of the Nile after them, and stood by the other cows on the bank of the Nile. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. And the ugly thin cows ate up the 7 attractive plump cows, and Pharaoh awoke. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక దండున పుట్టుచుండెను. And he fell asleep and dreamed a second time, and behold, 7 ears of grain, plump and good, were growing on one stalk. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. And behold, after them sprouted 7 ears thin and blighted by the east wind. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేసెను. అంతలో ఫరో మేలుకుని అది కల అని గ్రహించెను. And the thin ears swallowed up the 7 full ears, and Pharaoh awoke, and behold, it was a dream. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకులగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను. కానీ ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడనూ లేకపోయెను. So in the morning his spirit was troubled, and he sent and called for all the magicians of Egypt, and call its wise men. Pharaoh told them his dream, but there was none who could interpret them to Pharaoh. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. And then the chief cupbearer said to Pharaoh, I remember my offense today. ఫరో తన దాసుల మీద కోపించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయుల రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. When Pharaoh was angry with his servants and put me in the chief's baker in custody in the house of the captain of the guard. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరొకటి కంటిమి. We dreamt on the same night, he and I, each having a dream with its own interpretation. ఇంతటితో 41వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు కంప్లీట్ అయినది.